ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈ ఈ వీడియోలో నేనైతే యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అన్నదైతే కనుక అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను షార్ట్ వీడియోస్ అనేవి ఎందుకు అప్లోడ్ చేసే వీడియో పెట్టాను అని అంటే, ఎవరైతే బిగినర్స్ ఉంటారో లేదంటే కనుక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది, ఇంకా స్టార్ట్ చేయకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది అని అయితే కనుక నేను ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు నేననే కాదు, ఎవరైనా కనుక అదే షార్ట్స్ కానీ యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అన్న వీడియోస్ పెడతారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామనుకోండి, మనకు కొంచెం బెటర్గా ఈజీగా అర్థమవుతుంది. అలాగే నేనే కాకుండా వేరే వాళ్ళది కూడా ఎవరైనా దీనికి సంబంధించినవి అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే, 2-3 వీడియోస్ చూసారనుకోండి, దాంట్లో మనకి సింపుల్గా ఏది అనిపిస్తే అది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్పేది అర్థమవుతూ ఉంటుంది కదా. అలాగా మీకు ఏది ఈజీగా అనిపించింది లేదంటే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోండి. నేను ఒక పాయింట్ చెప్పచ్చు, వేరే వాళ్ళు ఇంకొక పాయింట్ చెప్పచ్చు. మీకు అందుట్లో ఒక పాయింట్ ఈజీ అవ్వచ్చు, ఇందుట్లో ఒక పాయింట్ ఈజీ అవ్వచ్చు కదా. అదంతా తీసుకొని మీరు మీ ఛానల్లో అయితే కనుక అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈజీగా మీకు ఎలాగ అర్థమవుతుంది అన్నదైతే కనుక ఈజీగా ఏ ఫార్మాట్లో మీకు అర్థమైతే దాన్ని అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. నేనైతే చాలా ఈజీగా చెప్పానని నా ఫీలింగు. అలాగే స్లోగా లేదంటే స్పీడ్గా అయ్యిందో ఒకవేళ నాకైతే కామెంట్ చేయండి. స్లో అయితే స్పీడ్గా చెప్పమని, స్పీడ్గా అవుతుందంటే కనుక స్లోగా చెప్పమని అయితే కనుక నాకు కామెంట్ చెప్తే నేను అలాగే చేస్తాను. అలాగే థ్రెడ్ బ్యాంగిల్ సంబంధించినవి కానీ, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా అదే ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేసి పెడుతున్నాను. రోజు ఒక్కొక్కటి పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే కనుక లాంగ్ వీడియోలో అయితే వెళ్ళిపోయి షార్ట్స్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలి అన్నదైతే కనుక ఈజీగా సింపుల్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను అనమాట. ఒకసారి నేను చెప్పింది అయితే ఫాలో అవ్వి ఈజీగా ఎలా పెట్టాలి అన్నదైతే కనుక చూడండి. ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈజీగా ఎలా చెప్పాలో చూపిస్తాను. మన ఫోన్లో యూట్యూబ్ని అయితే కనుక ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత వీడియో అని, షార్ట్ అని వస్తాయి. మనం ఇప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేయడం ఎలా కాబట్టి నేను షార్ట్ని అయితే తీసుకున్నా. ఇవన్నీ నా దగ్గర ఉన్న వీడియోస్. కానీ మనకేంటి 1 మినిట్ కన్నా తక్కువ ఉన్న వీడియోస్ కావాలి కదా. ఇప్పుడు 2-3 వీడియోస్ మనం ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక 2-3 వీడియోస్ కలిపి అప్లోడ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడైతే అలా ఉండదన్నమాట. కాబట్టి అప్పుడేంటి, మనకి 1 మినిట్ కన్నా తక్కువ ఉన్న వీడియోస్ ఏమున్నాయా అని నేను చూస్తూ ఉన్నాను నా దాంట్లో. నాకైతే కనుక ఇలా గణేష్ నిమజ్జనం చేసింది ఒక వీడియో కనిపించింది. అలాగే ఇక్కడ మజ్జిగ చారు, ములక్కాడ టమాటా కర్రీ ఉంది కదా, ఆ టమాటా కర్రీ అనేది 1 మినిట్లో ఉన్నది ఎలాగున్నదో నాకైతే చూపించింది అనమాట. నేను ఆల్రెడీ వాయిస్ అయితే ఇచ్చేసుకున్నా. ఇప్పుడు ఎలాగా నెక్స్ట్ కొట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటది ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ డన్ కొట్టుకోవచ్చు, నెక్స్ట్ ఒక్కొక్కసారి డన్ లేదంటే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది కదా. ఇలా ప్రాసెసింగ్ అవుతున్నప్పుడు అలా ప్రాసెసింగ్ అనేది అవనివ్వండి. మనకి నెట్ అనేది స్పీడ్గా ఉన్నదనుకోండి, స్పీడ్గా అయిపోతుంది. లేదంటే ఒక్కొక్కసారి స్లోగా అవుతుంది అనమాట. మనకి డేటా స్పీడ్ని బట్టి అది కూడా స్పీడ్గా అవుతుంది. ఇలా మొత్తం అంతా వన్స్ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇలా మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి టిక్ సింబల్ అయితే కనుక టిక్ పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 2 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. నేను వీడియోని ఎడిట్ చేసినప్పుడే నేను ములక్కాడ టమాటా కర్రీ అని రాసేసాను కాబట్టి ఇంక అక్కడ రాయవసరం లేదు. మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ములక్కాడ అని టైప్ చేశాను కదా, దాన్ని పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. ఇక్కడ సైడ్ బార్ ఉంది కదా, ఆ బార్ని డ్రాగ్ చేస్తే కనుక వచ్చేస్తుంది అనమాట. లేదు ఎడిట్ చేయాలి అని అనుకుంటే కూడా ఎడిట్ సింబల్ అనేది ఒకసారి యూజ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా. తర్వాత ఇప్పుడేంటి, వద్దు, నాకు అవన్నీ ఆల్రెడీ అలాగే ఉంది కాబట్టి అది వద్దు కాబట్టి వద్దు. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నా. ఇక డీటెయిల్స్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ పెన్ సింబల్ని క్లిక్ చేసుకుంటే మనకి డిస్ప్లేలో ఏది కావాలి, మనకు వీడియో ఓపెన్ చేయగానే ఏది కావాలి అన్నదైతే కనుక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ లాస్ట్ కూడా నేను కర్రీని అయితే చూపించుకున్నాను కాబట్టి అదే పెట్టుకుంటున్నాను అనమాట. మనం చేతితో డ్రాగ్ చేసుకుంటా ఉంటే మనకి ఆ సింబల్ అనేది వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు ఏంటి, ములక్కాడ టమాటా కర్రీ ఓపెన్ చేయగానే అది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టైప్ చేసుకోవడమే. తెలుగులో టైప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు. 2 లాంగ్వేజ్ల్లో కూడా టైప్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇలాగ ములక్కాడ టమాటో కర్రీ అన్నదైతే కనుక నేను తెలుగులో ఇచ్చుకున్నాను. తర్వాత ఏంటి, మనకి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యాష్ పెట్టి షార్ట్స్ అని, వైటీ షార్ట్స్ అని, అలాగే షార్ట్స్ వైరల్ అని చెప్పి, ములక్కాడ కర్రీ కాబట్టి ములక్కాడ, లేదు వేరేదైతే కనుక వేరేది పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ మనం టైప్ చేసినప్పుడు ఆల్రెడీ అక్కడ వచ్చేస్తుంది. ఎక్కువ షార్ట్స్ దేనికైతే యూజ్ చేశారో ఎక్కువ, ఇప్పుడు ములక్కాడ అన్న
అన్నదానిక ములక్కాడ కర్రీ అన్నదానిక ఎక్కువ యూజ్ చేశారు అన్నదైతే గనక చూసుకొని, అదే ఏదైతే ఎక్కువ ఉందో అది అయితే గనక మీరిక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే క్యారెక్టర్స్ అనేవి మనకి 100 దాటితే గనక తీసుకోదనమాట. కాబట్టి మనం బిలో 100 ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. ఇందులో షార్ట్స్ అని, వైటీ షార్ట్స్ అని మాత్రం పెట్టడం ఖచ్చితంగా మర్చిపోకుండా ఉండండి. అది పెడితేనే మనకి ఏంటి షార్ట్ వీడియో కాబట్టి షార్ట్స్ అనేది అప్‌లోడ్ అవుతదనమాట. ఇలాగ నేను బిలో 100 ఉండేటట్టు చేసుకున్నాను గానీ, ఎక్కువైపోయింది కాబట్టి నేను దాన్ని కట్ చేసేసుకొని బిలో 100 ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటది. అలాగే ఇక్కడ మనకేంటి కొన్ని కొన్ని స్పేస్‌లు ఇస్తాం కదా! స్పేస్‌ని కూడా క్యారెక్టర్ కింద తీసేసుకుంటది. ఒక్కొక్కసారి స్పేస్‌ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా రిలేటెడ్ వీడియో ఉన్నదనుకోండి, రిలేటెడ్ వీడియోని సెలెక్ట్ చేయండి. ఇది పెయిడ్ ప్రమోషనా అంటే కాదు కాబట్టి ఓకే. అలాగే ఎలర్టెడ్ కంటెంట్ అంటే ఏంటి? దీంట్లో మీరు ఎవరినైనా ఏదైనా ఇది చేస్తున్నావా అంటే చేయట్లేదు కాబట్టి అలాగే కామెంట్స్ అనేవి ఆన్‌లో పెట్టుకోవచ్చు. ఆఫ్‌లో పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇది కిడ్స్ గురించా అన్నది తర్వాత మళ్ళీ విజిబిలిటీ అనేది పబ్లికా, ప్రైవేటా అన్నది కూడా చూసుకోవాలి. పబ్లిక్‌లో మాత్రమే ఉంచుకోవాలనమాట. ఎలర్టెడ్ కంటెంట్‌కి నో పెట్టుకున్నాను కదా! ఇప్పుడు కామెంట్స్ అనేవి ఆఫ్‌లో కాదు ఆన్‌లో పెట్టుకున్నాను నేనైతే. అది మీ ఇష్టం. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏంటంటే అప్‌లోడ్ షార్ట్ అని కింద మనకున్నది కదా! ఆ అప్‌లోడ్ షార్ట్ మీద కూడా క్లిక్ చేయాలనమాట. ఇక్కడ మీకు విజిబిలిటీ కూడా చూపిస్తున్నా. ఓన్లీ పబ్లిక్‌లోనే పెట్టుకోవాలి. అలాగే మనకి షెడ్యూల్ కావాలంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను 10థ్ సెప్టెంబర్‌లో చేశాను కదా! మనకి ఏది నెక్స్ట్ మంత్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను డేటా ఉంది కదా! ఆ డేటాని ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా నేను క్లియర్‌గా అయితే గనక చెప్పడానికి ట్రై చేస్తాను. మనం ఏ డేట్ ఎంచుకోవాలి, ఏ టైంలో మనకి షార్ట్ అనేది అప్‌లోడ్ అవ్వాలి, లేదు లాంగ్ వీడియో అనేది అప్‌లోడ్ అవ్వాలి అన్నది కూడా మొత్తం అంతా అయితే గనక ఇక్కడ క్లియర్‌గా ఉంటదనమాట. నేనైతే గనక ఇలాగా 1:15 ఏఎం లేదంటే పీఎం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను కదా! అది అయిన తర్వాత బ్యాక్‌కొచ్చిన తర్వాత అక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు కదా! రిలేటెడ్ వీడియో ఉంటే ఏదైనా ఉంటే అది. ఇప్పుడు నాకు ఆ వీడియో అనేది ఆ సెప్టెంబర్‌లో 1:15 టైంకి అప్‌లోడ్ అవ్వాలి. ఇప్పుడేంటి అప్‌లోడ్ షార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి మనకి ఫోన్‌లోనే వైట్ స్టూడియో యాప్ ఉంటది కదా! ఆ స్టూడియో యాప్‌నయితే గనక ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఒకసారి కిందకి డ్రాగ్ చేయండి. అంటే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ ఉంది కదా! ఆ కంటెంట్‌లో మనం షార్ట్స్ అప్‌లోడ్ చేస్తే షార్ట్స్ వస్తాయి. మనకిక్కడ ఏంటి వీడియో ప్రాసెసింగ్ అనేది పెండింగ్‌లో ఉంది కదా! ఇక్కడ మనకి పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా! ఆ పెన్సిల్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ అనేది వస్తదనమాట. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంకా రాలేదనమాట. ఒక 2 సెకండ్స్ ఆగామనుకోండి ఆ ప్రాసెస్ అనేది కొంచెం కంప్లీట్ అయ్యాక మనకి ఎడిట్ ఆప్షన్ వస్తదనమాట. ఒక 2 సెకండ్స్ తర్వాత ఏంటంటే ఇప్పుడు షార్ట్స్‌లోకెళ్ళాను. ఇక్కడ ఇక్కడ మొత్తం ఇందాకడ అయితే ములక్కాడ టమాటో కర్రీ అనేది రాలేదు కదా! ఇప్పుడైతే వచ్చింది కదా! ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ వచ్చింది కదా! దీనంతటిని ఒకసారయితే గనక కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని కింద ఆహ్, కాపీ చేసి సెలెక్ట్ ఆల్ చేసుకొని, కాపీ చేసుకొని కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుందా మీకు? ఆ డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇచ్చుకోవాలి అక్కడ 100 క్యారెక్టర్సే ఉన్నాయి. ఇంకా కావాలి అని అనుకుంటే ఇక్కడ కింద యాష్‌లు ఇచ్చుకొని, మనకి ఎన్ని కావాలంటే అన్ని ట్యాగ్‌లయితే కూడా ఇచ్చుకోవచ్చనమాట. వన్స్ ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని ట్యాగ్‌లు ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాకొచ్చిన తర్వాత ఏంటి మనకి విజిబిలిటీ అనేది ఆల్రెడీ పెండింగ్‌లో ఉంది కదా! ఆ పెండింగ్‌లోనే ఉంచుకోండి. ఇక్కడ కింద ట్యాగ్స్ ట్యాగ్ కావాలంటే గనక ఇక్కడ యాడ్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఇదిగోండి ఇక్కడ నేను ఒక యాడ్ ట్యాగ్ ఏదో ఒకటి ఇచ్చుకుంటున్నాననమాట. యాష్ ములక్కాడ కర్రీ అన్నదైతే గనక ఇచ్చుకుంటున్నా. యాష్ ఇచ్చుకొని మీరు అలా ట్యాగ్స్ అయితే ఇచ్చుకోండి. ఎన్ని ట్యాగ్స్ కావాలన్నా ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చనమాట. కానీ విజిబిలిటీ అనేది పబ్లిక్‌లో ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత సేవ్ చేసేసుకోండి అంతే. మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అయితే గనక సేవ్ అవుతదనమాట. అంతేనండి. ఇలాగా ఈజీగా అయితే గనక మనకి షార్ట్స్ అనేవి అప్‌లోడ్ చేసేసుకోండి. మనకి నెట్ బట్టి ఈ ప్రాసెస్ అనేది అవుతది కదా! నెట్ స్పీడ్‌గా ఉంటే స్పీడ్‌గా అవుతది. స్లోగా ఉంటే స్లోగా అవుతదనమాట. ఇలా అయిపోయిన తర్వాత అప్‌లోడింగ్ వీడియో అనైతే ఉన్నది కదా! నేను వైఫైకే కనెక్ట్ చేసుకున్నా. మాక్సిమం వైఫైకి కనెక్ట్ చేసుకోవడానికి చూడండి. ఇప్పుడు మీరు వీడియోస్‌లోకెళ్ళిపోండి. ఎవరి వీడియోస్ ఉంటాయి కదా! ఆ వీడియోస్‌లోకి ఎళ్ళిపోయిన తర్వాత మీరు చూస్తే గనక ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే గనక వస్తదనమాట. ఆల్రెడీ మనకు పెండింగ్‌లో ఉంటది కాబట్టి మనకి మాత్రమే చూపిస్తది. బయట వాళ్ళకైతే చూపించదు. ఇంతే. నేను ఏమైతే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నానో అది అప్‌లోడ్ చేసేసాను. ఆ కర్రీ అనేది నాకైతే గనక ప్రాసెస్‌లోకి రెడీగా వచ్చేస్తదనమాట. ఇంతే. ఆ 1 మినిట్ షార్ట్ వీడియో అనేది ప్రాసెస్ అయిపోతది. షార్ట్ వీడియోస్ అయితే గనక ఇంతే. ఇలా ఈజీగా అదే ప్రాసెస్ చేసేసుకోవడమే. నెక్స్ట్ అయితే చూద్దాం. షార్ట్ వీడియోస్ అనేవి ఎలాగ అప్‌లోడ్ చేయాలో చూసారు కదా! ఒక్కసారి ఇదైతే ఫాలో అవ్వండి.
ఒక్క వీడియో పాడవచ్చు, రెండో వీడియో పాడవచ్చు. తర్వాత అయినా కూడా మనకి ఏంటంటే కొంచెం అనేది వస్తా ఉంటది కదా! అందుకని. అలాగే నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్‌లో మనకి వ్యూస్ అలాగే వాచ్ అవర్స్ పెరగాలి అనంటే గనక షార్ట్స్ ఎక్కువ అప్‌లోడ్ చేయాలి. లేదంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్‌లోడ్ చేయాలి అనేది కూడా నేనైతే గనక ఒక లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే టెక్ ఛానల్స్ అనేవి ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా వరకు టెక్ ఛానల్స్ ఉన్నాయి. చాలా చాలా ఈజీగా మనకు అర్థమయ్యేలా కూడా చెప్తా ఉన్నారనమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ అయితే గనక ఫాలో అయితే మనకేంటంటే బెటర్ అవుతది. మనకి యూట్యూబ్‌లో తొందరగా గ్రోత్ అవ్వడానికి అనేది ఆస్కారం ఉంటదనమాట. షార్ట్స్ ద్వారా, లాంగ్ వీడియోస్ ద్వారా ఎలాగైనా కూడా మనమైతే గనక వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేసుకోవచ్చు. రోజు అప్‌లోడ్ చేయడం అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా అప్‌లోడ్ చేస్తా ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే గనక వేరే టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే గనక అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఫాలో సుక్కు విత్ లడ్డు ఛానల్. థ్యాంక్ యూ.